నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఆర్సీబీ క్వాలిఫైర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026 ఫైనల్లోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో ఆర్సీబీ వరుసగా రెండో సీజన్లోనూ ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ తన భార్య అనుష్క శర్మను స్టాండ్స్లోకి వెళ్లి కౌగిలించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కీలక మ్యాచ్లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచేందుకు కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ధర్మశాల స్టేడియానికి వచ్చింది. మ్యాచ్లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే కోహ్లీ ధర్మశాల క్రికెట్ అసోసియేషన్ స్టేడియం స్టాండ్స్ వైపు వెళ్లాడు. అక్కడ మొదట ఆర్సీబీ సభ్యుల్ని కలిసిన కోహ్లీ ఆ తర్వాత నేరుగా అనుష్క శర్మ వద్దకు చేరుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆమెను గట్టిగా హగ్ చేసుకొని కాసేపు ముచ్చటించాడు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులతో వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు పుంజుకున్నప్పటికీ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. పవర్ ప్లేలోనే టాప్ 3 బ్యాటర్లతో పాటు నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్ వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. కేవలం 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమి చవిచూసే ప్రమాదంలో పడింది. అయితే ఈ దశలో రాహుల్ తెవాటియా 43 బంతుల్లో 68 పరుగులు చేసి స్కోరును 150 పరుగులు దాటించాడు. చివరకు గుజరాత్ ఆలౌట్ అవడంతో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, జాష్ హెజల్వుడ్, కృణాల్ పాండ్యా తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.